నువ్వు పారాని పెట్టలే స్మైలీ. ఇంకో కారిపోతుంది. టాబ్లెట్ కావాలి అర్జెంట్. స్మైలీ ముక్కు కారిపోతుంది. స్మైల్ టాబ్లెట్ తమ్మని అర్జెంట్. నాకు చాలా యాంగ్జైటీ వస్తుంది. స్మైలే వచ్చిండా? బాగా వచ్చేసాడా? అన్నా పిలవచ్చు. హలో బయలుదేరావు నన్ను ఎంతసేపట్లో వస్తావు? వచ్చేసారు. నువ్వు టైంకి రావట్లేదు. నువ్వు ఏం కాలేదు. ఎంగేజ్మెంట్ నువ్వే చేస్తున్నావు. ఇగో ఇప్పుడు ఇది రికార్డ్ చేశారు. ఎక్స్ప్రెస్ చేసి అన్నాడు. ఇప్పుడు దాకా ఎప్పుడు ఒక్కసారి అనలేదే, ఇప్పుడే అన్నాడు. నాకు లేడుగా. బ్రో ఏంటి బ్రో ఇది? ఆడుకుంటున్నారు తారక్ అని చెప్పి నాతో. టైం వస్తుంది, నాకు ఆకలి వేస్తుంది. ఆడుకుంటున్నట్టున్నారు, ముందే చెప్తున్నా. నా మొగ్గు నన్ను కాసేపు కూడా చూసుకొని ఇవ్వట్లేదు. బాగున్నాడు. వాట్ ఈస్ దిస్ బ్రో? ఓ అమ్మని అంకమ్మ నాకు ఉంది కదా. చాలా ఎక్సైట్ అయినా, చాలా అంటే చాలా. ఫస్ట్ టైం కదా చూడటం. వీడియో కాల్స్ తర్వాత ఏమో నేనైతే కుక్క పిల్లలా ఎగిరాను. స్లోగా కనెక్ట్ అయిపోయాను నేను తెలియకుండా. చాలా కేరింగ్ చేసుకుంటాడు నన్ను, అర్థం చేసుకుంటాడు. ప్రేమ ఎక్కువ చూపిస్తాడు ఎవరు లేనప్పుడు మాత్రమే. తారక్ నా ఆన్సర్ లేదు. ఆన్సర్ ఉన్నా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వెయిట్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ ప్రపోజల్ కాబట్టి ఎయిర్పోర్ట్లోనో లేకపోతే కలిసినప్పుడు ఫస్ట్ టైం చెప్పాలనుకున్నా. తీరా చూస్తే నాకే ఆక్క చెప్పాల్సి వచ్చేసింది. తను అప్పుడు ఒక స్మైల్ ఇచ్చాడు. థ్యాంక్ యూ చెప్పనన్నా అని చెప్పి అంటున్నాడు. అది ఇప్పటికీ నా బెస్ట్ మెమరీ. ఈ దూరమే కరిగేంతలా నా కలలనే పంపించనా. ఏకాంతమే ఎన్నాళ్ళట కొన్నాళ్లలో దరి చేరనా. ఈ గుండెలో నా చోటుని ఇన్నాళ్ళుగా నేనేం కోరుకోవట్లేదు యాక్చువల్లీ. చాలు, ద బెస్ట్ పర్సన్ ఐ మెట్ అనమాట. గో విత్ ద ఫ్లో. డాడో పెళ్ళి అయిపోతుంది. ఎంగేజ్ అయిపోయింది డాడీ. ఎంగేజ్మెంట్ అయిపోయింది డాడీ. అందరిలో పెళ్ళి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. వివాహ శుభలగ్న పత్రిక 10/10/2025 రాత్రి 12:33 మహారాజశ్రీ కాట్రగడ్డ జగన్మోహన్ రావు శ్రీమతి శశికళా దంపతుల ప్రథమ కుమారుడైన చిరంజీవి రామతారక్కు మహారాజశ్రీ బత్సు శ్రీనివాసరావు శ్రీమతి కరీంబేబీ దంపతుల కనిష్ట కుమార్తె అయిన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతియకు దీప్తిను ఇచ్చి విజయవాడ కానూరులో మనా కళ్యాణ వేదిక నందు వివాహము జరిపించుటకు దైవజ్ఞులచే పెద్దల సమక్షంలో నిర్ణయించిన వివాహ శుభలగ్న శుభముహూర్త పత్రిక. మీ అవ్వ తగ్గేలేదు.